అండ్ ఎస్, ఎంతోమంది టాలెంట్కి, కొత్త టాలెంట్కి ఇలాంటి ఒక వేదికని పరిచి సక్సెస్ దారిలో నడిపిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు. సూపర్, వాళ్ళు బాగున్నారు కాబట్టి నేను ఇక్కడ బాగున్నాను. నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ మేము రిలీజ్ చేసినా చిన్నది పెద్దది అని చూసుకోకుండా మీరు ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఐ థింక్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years నా జర్నీ చూసినట్టు ఐ ఫీల్ లైక్ యూ గైజ్ సా మీ కింద పడడం, లేకపోతే కొంతమంది నాట్ అప్ టు ద మార్క్, లేకపోతే షీ డిడ్ వెరీ వెల్ అని. సో అది దట్స్ వై ఐ ఫీల్ లైక్ యువర్ అ ఫ్యామిలీ. నాకు ఈ థియేటర్ నిండినా చాలా హ్యాపీగా ఉండేది, నలుగురు వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉండేది. అట్లీస్ట్ ఆ నలుగురు హార్ట్ఫుల్గా చూసుంటారు మా రాకాస టీజర్. బట్ దిస్ మూవీ ఈజ్ సంథింగ్, అంటే మాకు అసలు ఎక్కువ టైం పట్టలేదు ఓకే చెప్పడానికి. మాన్సా వచ్చి నరేట్ చేసిన వెంటనే కమిటీ కుర్రోళ్ళు చాలా ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. అంటే చాలా కంటెంట్ తోటి, లేకపోతే మిమ్మల్ని ఒక 15-20 years వెనక్కి తీసుకెళ్ళి ఒక నాస్టాలజిక్ సినిమా. ఎప్పుడు ఒక ఫిలిం ఎంటర్టైనింగ్గా ఉండాలి అనేది నా కాన్సెప్ట్, లేకపోతే నా మోటో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి. అది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అంటే రాకాస ఇంకో లెవెల్ అయిన ఎంటర్టైన్మెంట్. ఐ రియలీ ప్రామిస్ దట్ నెక్స్ట్ ఎన్నైతే ప్రమోషన్స్ వస్తాయో మనుషులకు వెళ్ళి రాకాస అంటే చిరాకు వచ్చి ఏంటో చూసేద్దాం రా ఈ సినిమా అనేలాగా వీ విల్ మేక్ దట్ హ్యాపెన్. అండ్ థియేటర్కి వచ్చిన వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. యూ విల్ రియలీ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్ ఆన్ April 3rd. ఒక్కొక్కరికి థ్యాంక్స్ ఇప్పుడు చెప్పట్లేదు, మేము అందరం టీజర్ మీ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి అందరి తరపు నుంచి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్బ్ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. సో మిగతా టీమ్ మెంబర్స్ అందరి మాటలు కూడా కమింగ్ ఈవెంట్స్లో మళ్ళీ మనం చాలా